ఏంటంటే కంట్రోల్ స్టేట్మెంట్స్ అండ్ అర్రే. జావాలో కంట్రోల్ స్టేట్మెంట్స్ ఏమున్నాయి, తర్వాత అర్రేస్ ఎలా ఉపయోగించాలి అనేది థర్డ్ యూనిట్ మనకు, కంట్రోల్ స్టేట్మెంట్స్ అండ్ అర్రేస్. ఓకే, ఏంటి కంట్రోల్ స్టేట్మెంట్స్ అర్రేస్ అని అంటే, లైక్ సి లాంగ్వేజ్ లో ఉన్న విధంగానే మనకి ఇక్కడ కూడా కంట్రోల్ స్టేట్మెంట్స్ అనేటివి ఉన్నాయి. అంటే మన నార్మల్ ప్రాసెస్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ని మార్చడం అనమాట. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ కంట్రోలింగ్ ద ప్రోగ్రామింగ్ స్టేట్మెంట్స్. స్టేట్మెంట్స్ ని కంట్రోల్ చేయడం అని మనం అంటాం. అంటే నార్మల్ గా స్టెప్ బై స్టెప్ ఎటువంటి సీక్వెన్స్ ట్విస్ట్ లేకుండా మనకు నార్మల్ గా ఎగ్జిక్యూషన్ జరిగిపోతే నార్మల్ ఎగ్జిక్యూషన్ అంటాము. అలా కాకుండా బేస్డ్ ఆన్ కండిషన్ బేస్ చేసుకొని ఎగ్జిక్యూషన్ బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ మూవ్ కావడాన్ని మనం కంట్రోల్ స్టేట్మెంట్స్ అని అంటాం. కంట్రోల్ స్టేట్మెంట్స్ అని అంటాము. సో నార్మల్ ఎగ్జిక్యూషన్ కాకుండా మనకు బేస్డ్ ఆన్ కండిషన్ తో ఎగ్జిక్యూషన్ అనేది బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ మూవ్ అవుతూ ఎగ్జిక్యూట్ అవుదానే మనము కంట్రోల్ స్టేట్మెంట్స్ అని అంటాం. అదేవిధంగా అర్రేస్ అని అంటే మనకు కంటిన్యూయస్ మెమరీ లొకేషన్స్ లో సేమ్ కైండ్ ఆఫ్ వాల్యూ స్టోర్ చేయడాన్ని మనము అర్రే అని అంటాము. ఆల్రెడీ మనం సిలో డిస్కస్ చేసింది. అర్రే ఇస్ ఏ డేటా స్ట్రక్చర్, లీనియర్ డేటా స్ట్రక్చర్ విచ్ స్టోర్స్ కంటిన్యూయస్ సేమ్ కైండ్ ఆఫ్ డేటా ఇన్ కంటిన్యూయస్ మెమరీ లొకేషన్. అదే మనకు అర్రేస్ అని అంటాం మనము. సో అది అర్రేస్. తర్వాత కంట్రోల్ స్టేట్మెంట్స్ అండ్ అర్రేస్. ఓకే, కంట్రోల్ స్టేట్మెంట్స్ మనకి ఏమున్నాయి ఏంటి అనేది మనం ఈ లెసన్ లో ఎలా ఉపయోగించాలి, తర్వాత అర్రేస్ ఎలా ఉపయోగించాలి అనేది మనం ఈ యూనిట్ లో డిస్కస్ చేద్దాం. ఓకే, ఇక్కడ మనకి ఏంటంటే క్వశ్చన్ బై క్వశ్చన్ డిస్కస్ చేస్తూ పోదాం. ఇక్కడ కంట్రోల్ స్టేట్మెంట్స్ ఏమున్నాయి అని అంటే, మనకు జావాలో సిలో లాగానే, సి లాంగ్వేజ్ లో లాగానే మనకు జావాలో కూడా కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఇఫ్ ఎల్స్, తర్వాత ఇఫ్ ఎల్స్ లాడర్, ఇవన్నీ ఉన్నాయి. దాంతో పాటు మనకు ఇంకా గో టు స్టేట్మెంట్ అనేది మొదటి జావాలో లేదండి. మనకు సిలో గో టు స్టేట్మెంట్ ఉంది, కానీ జావాలో గో టు స్టేట్మెంట్ అనేది లేదు. తర్వాత బ్రేక్ అండ్ కంటిన్యూ అనే స్టేట్మెంట్స్ ఉన్నాయి. తర్వాత లూపింగ్ స్టేట్మెంట్స్, ఫర్ లూప్, వైల్ లూప్, డూ వైల్ లూప్, ఎక్స్ట్రాగా ఫర్ ఈచ్ లూప్ అనేది జావాలో ఉంటుంది. అదే సిలో మనకు ఫర్ లూప్, వైల్ లూప్, డూ వైల్ లూప్ మాత్రమే ఉంటే మనకు ఇక్కడ ఫర్ ఈచ్ లూప్ అనేది ఒకటి ఎక్స్ట్రాగా యాడ్ అవుతుంది. సో అది మనకు కంట్రోల్ స్టేట్మెంట్స్ అని అంటాం. ఈ లూపింగ్ స్టేట్మెంట్స్ ని, తర్వాత స్విచ్ స్టేట్మెంట్ ని, తర్వాత కండిషనల్ స్టేట్మెంట్స్ ని, బ్రేక్, కంటిన్యూ, ఈ స్టేట్మెంట్స్ అన్నింటినీ కూడా మనం కంట్రోల్ స్టేట్మెంట్స్ అని అంటాము. అదేవిధంగా అర్రేస్ అంటే ఇట్ ఈస్ సపరేట్ డేటా స్ట్రక్చర్ విచ్ స్టోర్స్ డేటా ఇన్ మేనర్, అంటే ఒక సీక్వెన్షియల్ మేనర్ లో డేటాని స్టోర్ చేయడానికి, రిట్రీవ్ చేయడానికి మనం అర్రే అనే ఒక లీనియర్ డేటా స్ట్రక్చర్ ని ఉపయోగిస్తాం అనమాట. సో అది అర్రే అనేది మనకు డేటా స్టోరేజ్ కోసం ఉపయోగిస్తే, కంట్రోల్ స్టేట్మెంట్స్ అని మనం ఎగ్జిక్యూషన్ నార్మల్ గా జరగకుండా, అంటే నార్మల్ గా స్టెప్ బై స్టెప్ లాగా కాకుండా బేస్డ్ ఆన్ కండిషన్ బేస్ చేసుకొని ఎగ్జిక్యూషన్ అనేది ఫార్వర్డ్ అండ్ ఎగ్జిక్యూషన్ నార్మల్ గా జరగకుండా ఎగ్జిక్యూషన్ అనేది ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ మూవ్ అవుతూ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేయడాన్ని మనం కంట్రోల్ స్టేట్మెంట్స్ ని ఉపయోగిస్తాం అనమాట. యూజింగ్ కంట్రోల్ స్టేట్మెంట్స్ వీ కెన్ బ్యాక్వర్డ్ అండ్ ఫార్వర్డ్ మూవింగ్, బ్యాక్వర్డ్ అండ్ ఫార్వర్డ్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అనేది ఉపయోగిస్తాం. సో అది కంట్రోల్ స్టేట్మెంట్స్. మనకు లూపింగ్ స్టేట్మెంట్స్, తర్వాత కండిషనల్ స్టేట్మెంట్స్, ఇవన్నీ కూడా కంట్రోల్ స్టేట్మెంట్స్ కిందకే వస్తాయి. ఎందుకంటే అక్కడ ప్రోగ్రామ్ ని కంట్రోల్ చేస్తున్నాం కదా, కొన్ని స్టేట్మెంట్స్ ని కంట్రోల్ చేసి రిపీటెడ్ గా ఎగ్జిక్యూట్ చేయడానికి ఉపయోగిస్తున్నాం కాబట్టి, సో దోస్ ఆర్ కాల్డ్ యాజ్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అని అంటాం. తర్వాత అర్రేస్ అనేది లీనియర్ డేటా స్ట్రక్చర్ టు స్టోర్ ద సేమ్ కైండ్ ఆఫ్, అంటే ఒకే రకమైనటువంటి ఎలిమెంట్స్ ని, డేటాని మనము ప్రక్క కంటిన్యూయస్ మెమరీ స్టోర్ చేయడానికి యూజ్ అది అర్రేస్. మళ్ళీ అన్మ్యూట్ చేశారు, మ్యూట్ చేసేయండి. ఓకే, కంటిన్యూగా ఫస్ట్ ఇక్కడ మనకు క్వశ్చన్ ఏంటుంది మనం చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఇఫ్ స్టేట్మెంట్. ఇఫ్ స్టేట్మెంట్ అంటే ఏంటి, ఎలాగా ఉపయోగిస్తారు, దాని యొక్క సింటాక్స్ ఏంటి. ఇఫ్ స్టేట్మెంట్ అంటే ఏంటి, ఎలా ఉపయోగిస్తారు, ఎందుకు ఉపయోగిస్తారు, దాని యొక్క సింటాక్స్ ఏంటి. చూడండి, ఇఫ్ స్టేట్మెంట్ అని అంటే, ఇఫ్ అనేది మనకు బేస్డ్ ఆన్ ఒక కండిషన్ ని బేస్ చేసుకొని, కండిషన్ ట్రూ అయితే రెస్పెక్టెడ్ స్టేట్మెంట్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుతాయి. ఒకవేళ ఫాల్స్ అయితే డజంట్ ఎగ్జిక్యూట్ అన్నమాట. సో అది బేస్ చేసుకుని ట్రూ అయితే
అవి స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి, ఫాల్స్ అవుతే ఎగ్జిక్యూట్ కావు అనమాట. సో కండిషన్ని బేస్ చేసుకొని స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేయాలన్నప్పుడు వీ కెన్ యూజ్ ఇఫ్ స్టేట్మెంట్ అనమాట మనం ఉపయోగిస్తాం. ఓకే, దీని యొక్క సింటాక్స్ చూద్దాం. ఇఫ్ ఇస్ ద కీవర్డ్, ఇఫ్ అనేది మనం ఉపయోగించాలి కీవర్డ్, తర్వాత బ్రాకెట్స్ ఉపయోగించాలి, పెరాంథసిస్. ఈ పెరాంథసిస్ లో మనకు టెస్ట్ కండిషన్ అన్న అనొచ్చు, బూలియన్ ఎక్స్ప్రెషన్ అన్న అనొచ్చు, ఏదైనా కూడా మనకు సేమ్ మీనింగ్ నే తెలియజేస్తాయి అనమాట. టెక్స్ట్ ఎక్స్ప్రెషన్ బిగిన్ స్టేట్మెంట్స్ టు బి ఎగ్జిక్యూటెడ్. ఏం స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ కావాలి? స్టేట్మెంట్స్ సార్ చెప్పమ్మా, ఎవరు? సార్ నేను సార్ సాగరిక. చెప్పమ్మా. ఓకే అమ్మా, ఇది ఇఫ్ స్టేట్మెంట్ అని అంటాము. ఇఫ్ టెస్ట్ ఎక్స్ప్రెషన్ అన్నట్టు, బూలియన్ ఎక్స్ప్రెషన్ అన్నట్టు, ఇందులో మనము ట్రూ స్టేట్మెంట్స్, ఒకవేళ ఈ టెస్ట్ ఎక్స్ప్రెషన్ అనేది ట్రూ అయితే ఇక్కడ మనం రాసినటువంటి బ్లాక్ లో రాసినటువంటి స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఒకవేళ ఫాల్స్ అయితే అవుట్ సైడ్ ఆఫ్ దట్ ఇఫ్ అనమాట. ఇఫ్ తర్వాత ఈ బ్లాక్ తర్వాత మనం ఏమైతే స్టేట్మెంట్స్ రాస్తామో అవి నార్మల్ గా ఎగ్జిక్యూట్ అవుతూ వెళ్తూ ఉంటాయి. సో దట్ ఈస్ అబౌట్ మనకు టెస్ట్ ఇఫ్ కండిషన్ అని అంటాము. సో అది ఇఫ్ కండిషన్. సో ఇఫ్ కండిషన్ ఈజ్ యూజ్డ్ టు ఎగ్జిక్యూట్ ద స్టేట్మెంట్స్ బేస్డ్ ఆన్ ఏ సింగిల్ కండిషన్. ఒక సింగిల్ కండిషన్ ని బేస్ చేసుకుని స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేయడానికి యూ కెన్ యూజ్ ఇఫ్ కండిషన్ అనేది మనం ఉపయోగిస్తాం. కండిషనల్ స్టేట్మెంట్. ఓకే, మాది ఇఫ్ స్టేట్మెంట్. సింపుల్ గా కండిషన్ అనేది ట్రూ అయితే స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి, ఒకవేళ ఫాల్స్ అయితే ఇఫ్ బ్లాక్ తర్వాత ఏమైతే ఉన్నాయో అవి మాత్రం ఎగ్జిక్యూట్ చేయబడతాయి. సో దట్ ఈస్ అబౌట్ ఇఫ్ స్టేట్మెంట్. ఇక్కడ మనకు ఏంటంటే చాప్టర్ వైజ్ 2 మార్క్స్ క్వశ్చన్స్ అండ్ 6 మార్క్స్ క్వశ్చన్స్ ని డిస్కస్ చేస్తున్నాము. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకు చెప్పడానికి ఆన్లైన్ లో సాధ్యం కాకపోవచ్చు, ఒక టాపిక్ లాగా. సో క్వశ్చన్స్ మనం త్వరగా ఫాలో అయితే కూడా చాలు, ప్రాబ్లం ఏమి ఉండదు. సో తర్వాత ఇది ఇఫ్ స్టేట్మెంట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ బ్రేక్ స్టేట్మెంట్. బ్రేక్, ఈ బ్రేక్ ఇవన్నీ కూడా మనము ఎలా సింపుల్ స్మాల్ లెటర్స్ లోనే రాయాలి. ఈ బ్రేక్ సింపుల్ గా BREA అని రాయడం అంతే. సింపుల్ బ్రేక్ సెమీకోలన్, ఇంకేం లేదు, ఇదే సింటాక్స్. మనం సరే మరి బ్రేక్ ఎక్కడ ఉపయోగిస్తామంటే ఇన్ ఎనీ లూపింగ్ స్టేట్మెంట్స్ అండ్ ఇన్ ఎనీ కండిషనల్ స్టేట్మెంట్స్ లైక్ ఇఫ్ ఎల్స్, తర్వాత స్విచ్ స్టేట్మెంట్, ఇలాంటి స్టేట్మెంట్స్ లో మన యొక్క బ్రేక్ అనేది మనం ఉపయోగిస్తాం. బ్రేక్ ఈజ్ కీవర్డ్ అండ్ ఇట్ ఈస్ ఏ కండిషనల్ స్టేట్మెంట్. వీ కెన్ యూజ్ టు ఎగ్జిటింగ్ ఫ్రమ్ ద లూప్ ఆర్ ఎగ్జిటింగ్ ఫ్రమ్ ద కండిషనల్ స్టేట్మెంట్. కండిషనల్ స్టేట్మెంట్స్ నుంచి సడన్ గా ఎగ్జిట్ కావాలి అని అంటే వీ కెన్ యూజ్ బ్రేక్ అనేది మనం ఉపయోగిస్తాం. సో అది బ్రేక్ అంటాము, బ్రేక్ స్టేట్మెంట్. దాని యొక్క సింటాక్స్ సింపుల్ గా బ్రేక్ సెమీకోలన్ అంతే. ఇన్ ఎనీ లూపింగ్ స్టేట్మెంట్ లో కావచ్చు, లేకుంటే కండిషనల్ లైక్ ఇఫ్ ఎల్స్ లో, స్విచ్ లో మనం ఉపయోగించడం అనమాట. సో దాన్ని మనము బ్రేక్ అని అంటాము. సో అది బ్రేక్ స్టేట్మెంట్ అని సింపుల్ గా బ్రేక్ అనేది మనం అంటాం. సో బ్రేక్ అనేది ఎక్కడ ఉపయోగిస్తాం మళ్ళీ ఒకసారి, ఇఫ్ స్టేట్మెంట్స్ కానీ లేకుంటే ఫర్ లూప్స్ లో కానీ మనం ఈ యొక్క బ్రేక్ ని ఉపయోగిస్తాం. సో అది బ్రేక్ స్టేట్మెంట్. తర్వాత అది కంటిన్యూ స్టేట్మెంట్. బ్రేక్ లాంటిదే కంటిన్యూ స్టేట్మెంట్ కూడా. ఏంటంటే చిన్న డిఫరెన్స్ కంటిన్యూకు బ్రేక్. కంటిన్యూ స్టేట్మెంట్ ఈ రెండు కూడా కండిషనల్ స్టేట్మెంట్స్, బ్రేక్ అండ్ కంటిన్యూ. బ్రేక్ అనేది సడన్ గా ఎగ్జిట్ అయిపోతే, కంటిన్యూ అనేది స్కిప్ చేస్తుంది అనమాట. స్కిప్ అంటే ఆ పర్టికులర్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ కాకుండా ఆ తర్వాత ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి అనమాట. అది కంటిన్యూ స్టేట్మెంట్ అని అంటాం మనము. కంటిన్యూ స్టేట్మెంట్ స్కిప్స్ ద ఎగ్జిక్యూషన్ అయితే, అదే బ్రేక్ స్టేట్మెంట్ అనేది ఎండింగ్ ద అంటే ఎగ్జిట్ ద స్టేట్మెంట్స్ అనమాట. సో అది సడన్ గా ఎగ్జిట్ అవ్వడానికి మనకు బ్రేక్ అనేది ఉపయోగిస్తాం. లేదు వన్ స్టెప్ స్కిప్ కావడానికి వీ కెన్ యూస్ కంటిన్యూ స్టేట్మెంట్ అనేది మనము ఉపయోగిస్తాం. సో దట్ ఈస్ అబౌట్ కంటిన్యూ. దీని యొక్క సింటాక్స్ కూడా సింపుల్ గా కంటిన్యూ అని రాయడం అంతేమ్మా. సింటాక్స్ కంటిన్యూ. సో ఈ కంటిన్యూ సెమీకోలన్ యూజ్డ్ ఇన్
ఎక్కడైనా సరే ఎక్కడ మనం ఉపయోగించడం ఒక కంటిన్యూ స్టేట్మెంట్ అనేది కూడా సేమ్ బ్రేక్ లాగానే మనము ఎక్కడ ఉపయోగిస్తాం అని ఫర్ లూప్స్లో కానీ లూపింగ్ స్టేట్మెంట్స్లో కానీ మనం ఈ యొక్క స్టేట్మెంట్స్ని ఉపయోగిస్తాం. సింటాక్స్ అంటే కంటిన్యూ అని రాయడం ఉంది, కంటిన్యూ సెమీకోలన్. ఇది అని ఫర్ లూపింగ్ స్టేట్మెంట్స్ కావచ్చు, కండిషనల్ స్టేట్మెంట్స్ కావచ్చు, ఎక్కడైనా సరే ఈ యొక్క కంటిన్యూ స్టేట్మెంట్ మనం ఉపయోగించగలుగుతాం. సో ఎందుకు ఉపయోగిస్తాం అంటే కంటిన్యూని స్కిప్ ద వన్ ఎగ్జిక్యూషనల్ స్టేట్మెంట్. ఒక ఎగ్జిక్యూషన్ జరుగుతున్నప్పుడు ఒక స్టేట్మెంట్ని మనం స్కిప్ చేయడానికి వీ కెన్ యూజ్ కంటిన్యూ స్టేట్మెంట్ అనేది ఉపయోగిస్తాం అనమాట. సో అది కంటిన్యూ స్టేట్మెంట్. సో సింపుల్గా బ్రేక్ అండ్ కంటిన్యూ. బ్రేక్ అనేది సడన్గా ఎగ్జిక్యూషన్ స్టాప్ అయ్యి ఎగ్జిట్ కావడానికి బ్రేక్ అనేది ఉపయోగిస్తాం. వన్ స్టెప్ స్కిప్ అయ్యి తర్వాత స్టెప్స్ మనకు ఎగ్జిక్యూట్ అవ్వడానికి, తర్వాత ఇన్స్ట్రక్షన్స్ ఎగ్జిక్యూట్ అవ్వడానికి వీ కెన్ యూస్ కంటిన్యూ అనమాట. అంతే సింపుల్గా బ్రేక్ అండ్ కంటిన్యూ. తర్వాత క్వశ్చన్, డిఫైన్ అర్రే. అర్రేని డిఫైన్ చేయండి. డిఫైన్ an array. అర్రే అంటే ఏమి? అర్రే ఈజ్ ఏ లీనియర్ డేటా స్ట్రక్చర్, స్టోర్స్ ద సేమ్ కైండ్ ఆఫ్ ఎలిమెంట్స్ at మెమరీ లొకేషన్స్. కంటిన్యూస్ మెమరీ లొకేషన్స్ ఈజ్ కాల్డ్ అర్రే. అంటే ఒకే రకానికి చెందినటువంటి ప్రక్క మెమరీ లొకేషన్స్ లో స్టోర్ చేసే ఒక లీనియర్ డేటా స్ట్రక్చర్ నే మనము అర్రే అని అంటాము. సో అది అర్రే అని అంటాం సింపుల్ గా. అర్రే అంటే అర్రే ఈజ్ ఏ లీనియర్ డేటా స్ట్రక్చర్. వీ కెన్ స్టోర్ ద ఎలిమెంట్స్, సేమ్ కైండ్ ఆఫ్ ఎలిమెంట్స్, ఒకే రకమైనటువంటి మూలకాలను కంటిన్యూస్ మెమరీ లొకేషన్స్ లో స్టోర్ చేసే ఒక లీనియర్ డేటా స్ట్రక్చర్ నే మనం అర్రే. అర్రే ఈజ్ ఏ set of homogeneous elements. Array is a set of homogeneous elements. As per our textbook prakaram definition ఏమి ఇచ్చారంటే set of homogeneous elements is called array అని సింపుల్ గా మనం డెఫినేషన్ రాయాలంటే సింపుల్ గా మనం రాస్తే సరిపోతుంది. We can use తర్వాత కంటిన్యూస్ సెట్ ఆఫ్ హోమోజీనియస్ ఎలిమెంట్స్ అండర్ ఏ కామన్ నేమ్, అండర్ ఏ సింగిల్ కామన్ నేమ్, సింగిల్ కామన్ నేమ్. మనము అర్రే అని అంటాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అర్రే అనేది డేటా స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందంటే ఒక మెమరీ లొకేషన్ అనుకుంటే, సో ఇవి సెల్స్, మెమరీలో ఎప్పుడు సెల్స్ లాగా విడగొడబట్టి ఉంటుంది మెమరీ యూనిట్ అంతా కూడా. ఈ పార్ట్ని మనము సెల్ అని అంటాము. మెమరీ మొత్తం అంతా సెల్స్ లాగా విడగొట్టబడి ఉంటుంది. సో ఈ అర్రేకి అంతటికి కూడా మనము ఏఆర్ బి మన ఇష్టం, మన రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని ఏ నేమ్ అయినా మనం ఇవ్వచ్చు ఇక్కడ. సో ఏబిసి ఏదో మన నేమ్ ఏ ఇచ్చుకోవచ్చు, బి ఇచ్చుకోవచ్చు, లేదా ఆప్టెడ్ ఉండడానికి మనం ఏదైనా రోల్ నెంబర్ అలాగా నేమ్స్ ఏమైనా ఇచ్చి అర్రేస్ని స్టోర్ చేస్తాం అనమాట. సో ఇలాగా సెల్స్లో పక్క మెమరీ సెల్స్లో డేటాని స్టోర్ చేసే ఒక సేమ్ కైండ్ ఆఫ్ డేటాని స్టోర్ చేసే ఒక డేటా స్ట్రక్చర్ని మనం అర్రే అని అంటాము. సో దట్ ఈస్ అర్రే యొక్క డెఫినేషన్. తర్వాత టైప్స్ ఆఫ్ అర్రేస్, వెరీ ఇంపార్టెంట్. అర్రే అంటే ఏమి? సెట్ ఆఫ్ హోమోజీనియస్ ఎలిమెంట్స్ యాక్సెసింగ్ కాలింగ్ అండర్ ఏ కామన్ నేమ్ ఈజ్ కాల్డ్ యాజ్ అన్ అర్రే. అంటే హోమోజినస్ అంటే సేమ్ కైండ్ ఆఫ్ ఎలిమెంట్స్ అని. ఒక క్యారెక్టర్ ఎలిమెంట్స్ కావచ్చు, లేకుంటే ఇంటీజర్ ఎలిమెంట్స్ కావచ్చు, లేకుంటే ఫ్లోట్ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ కావచ్చు, అది పక్క మెమరీ లొకేషన్స్ స్టోర్ చేసుకోవడాన్నే మనం అర్రే అని అంటాం. తర్వాత టైప్స్ ఆఫ్ అర్రేస్. మనకు సింపుల్గా చెప్పాలంటే సింగిల్ డైమెన్షనల్ అర్రే, 2 డైమెన్షనల్ అర్రే, లేదా 1 డైమెన్షనల్ అర్రే, 2 డైమెన్షనల్ అర్రే. మనం బేసిక్గా మనం నేర్చుకునేది ఇవి రెండే నేర్చుకుంటాం. యాక్చువల్గా అర్రేస్ అనేవి సింగిల్ 1 డైమెన్షనల్ అండ్ మల్టీ డైమెన్షనల్. ఒకటి అంటే ఎక్కువ డైమెన్షన్ ఉంటే మనం మల్టీ డైమెన్షన్ అంటాం. ఏంటి డైమెన్షన్ అంటే ఏంటి అని అంటే హౌ టు యాక్సెస్ ద డేటా బేస్డ్ ఆన్, అంటే ఏ బేస్ చేసుకొని మనం డేటాని యాక్సెస్ చేయగలుగుతున్నాం.
ఉత్త రో ఒకటే సరిపోతుందా, లేదా రో అండ్ కాలం కావాలా? సో ఇప్పుడు టేబుల్ ఉందనుకోండి, టేబుల్ ఒక పట్టిక ఏదైనా సరే టైం టేబుల్ కావచ్చు. ఫలానా అంటే మనకి ఫస్ట్ పీరియడ్ మండే ఏముంది మనం తెలుసుకోవాలంటే పక్క డేస్ ఉంటాయి, మండే ట్యూస్డే ఆ విధంగా అక్కడ 1 2 3 4 5 అట్లా పీరియడ్స్ ఉంటాయి. అంటే మండే ఫస్ట్ పీరియడ్, ఇది ఇంటర్సెక్షన్ అవుతుంది కదా. సో ఈ ఏరియాలో ఏం సబ్జెక్ట్ పీరియడ్ ఉందో అది మనము ఈరోజు ఈ పీరియడ్ ఉంది అని మనం గెస్ చేయగలుగుతాం, అంటే చెప్పగలుగుతాం అనమాట. సో ఇది టైం టేబుల్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ అర్రేస్ అనమాట. అర్రేస్ని ఇంప్లిమెంట్ చేయడానికి మనం ఈ టైం టేబుల్ అనేది చక్కగా ఉంటుంది. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ రోల్ నెంబర్స్ అనుకోండి, లేకుంటే వాల్యూస్ ఏమైనా స్టోర్ చేస్తున్నాం, మనకు సింగిల్ డైమెన్షనల్ అర్రే సరిపోతుంది అనమాట. ఈ విధంగా ఉన్నాయి 1 2 3. ఇందులో ఏ ఒక వాల్యూస్ ఓన్లీ ఇంటీజర్ నెంబర్ స్టోర్ చేస్తున్నాను. ఇది రో అంటాం, ఒక 3 రోస్ ఒక కాలం అనేది సరిపోయింది. లేదా ఇట్లా మనం హారిజాంటల్గా స్టోర్ చేస్తే ఒక రో 3 కాలమ్స్ అనేటివి మనం స్టోర్ చేస్తాం. అంటే ఇప్పుడు ఈ 50ని మనం రిప్రజెంట్ చేయాలంటే ఫస్ట్ రోలో ఉన్న ఎలిమెంట్ 50 అని చెప్పేయచ్చు, సెకండ్ రోలో ఉన్న ఎలిమెంట్ 60 అని చెప్పేయచ్చు, థర్డ్ రోలో ఉన్న ఎలిమెంట్ 70 అని చెప్పొచ్చు. ఇక్కడ కాలంలో 50 ఉంది, సెకండ్ కాలంలో 60 ఉంది, థర్డ్ కాలంలో 70 ఉంది. కానీ ఇక్కడ టైం టేబుల్ తీసుకున్నట్లయితే మనం అలా చెప్పడానికి వీలు కాదు. ఫస్ట్ రోలో ఉన్న ఎలిమెంటే అది పీరియడ్ అవుతుంది అట్లా చెప్పడానికి లేదు. అంటే బేస్డ్ ఆన్ రో యొక్క మనం నెంబర్ అది తీసుకోవాలి, తర్వాత కాలం నేమ్ తీసుకోవాలి. ఈ రెండింటిని బేస్ చేసుకునే మనం పర్టికులర్ పీరియడ్ ఏముంది అని మనం చెప్పగలుగుతాం అనమాట. సో ఆ విధంగా సింపుల్గా మనం అర్రేని అర్థం చేసుకోవాలంటే మన టైం టేబుల్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ టు అండర్స్టాండ్ అవర్ అర్రేని ఈజీగా మనం అర్థం చేసుకోవచ్చు. సో టైప్స్ ఆఫ్ అర్రేస్ మనకి ఏమున్నాయంటే 1 డైమెన్షనల్ అర్రే, 2 డైమెన్షనల్ అర్రే. యాక్చువల్గా 2 డైమెన్షనల్ అంటే ఒకటి కంటే ఎక్కువ డైమెన్షన్ ఉంటే మనము మల్టీ డైమెన్షన్ అని అంటాము. మల్టీ డైమెన్షన్ అంటే 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, 5 ఉండొచ్చు, ఇలాగా బేస్డ్ ఆన్ డైమెన్షన్స్ ఉన్నాయి. సో అది మనకు నార్మల్గా ఇప్పటి వరకు థర్డ్ డైమెన్షన్ 3 డైమెన్షన్స్లో డేటా అనేది మనం రిట్రీవ్ చేస్తున్నాం. అట్ ప్రజెంట్ 3 డైమెన్షన్ అంటే రో, కాలం, తర్వాత డిగ్రీస్ ఈ విధంగా ఉంటాయి. అది డెప్త్గా మనం తెలుసుకోవాలంటే అది మనం చదవాలి, అది నో ప్రాబ్లం. మనకి ఇక్కడ యాజ్ పర్ బేసిక్స్ ఏంటంటే మనం 1 డైమెన్షన్ అండ్ 2 డైమెన్షన్. 2 డైమెన్షనల్ అర్రే ఇది మనకు 1 సింగిల్ అని అంటాము. 2 డైమెన్షనల్ ఇది 1 లేదా సింగిల్ మనం కాల్ చేయొచ్చు. ఓకే, సింగిల్ డైమెన్షనల్ అర్రే లేకుంటే 1 డైమెన్షనల్ అర్రే, 2 డైమెన్షనల్ అర్రే. రెండు రకాలు మనకు బేసిక్గా మనం తెలుసుకోవాలి, నేర్చుకోవాలి అని అంటే టైప్స్ ఆఫ్ అర్రేస్ 2 రకాలు. ఒకటి 1 డైమెన్షనల్ అర్రే, రెండవది 2 డైమెన్షనల్ అర్రే అనమాట. ఇవి రెండింటిని మనము టైప్స్ ఆఫ్ అర్రేస్గా మనం డిస్కస్ చేయొచ్చు, డిఫైన్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు 1 డైమెన్షనల్ అర్రే ఎలా ఉంటుంది, 2 డైమెన్షనల్ అర్రే ఎలా ఉంటుందో మనం చూద్దాం. వీటి యొక్క సింటాక్స్ ఏ విధంగా మనం రాయాలి అనేసి. సో 1 డైమెన్షనల్ అర్రే ఆర్ సింగిల్ డైమెన్షనల్ అర్రే. డైమెన్షన్ అంటే ఏంటి అని అంటే ఒకే రో ఉందా లేదా రో ప్లస్ కాలం ఉందా, అది ఏ విధంగా మనం డేటాని రిప్రజెంట్ చేయడానికి మనం ఏం ఉపయోగిస్తున్నాం, ఓన్లీ రోనే ఉపయోగిస్తున్నామా లేకుంటే రో అండ్ కాలం ఉపయోగిస్తున్నామా అనేది మనకు డైమెన్షన్ అని అంటాం. 2 డైమెన్షన్ ఆర్ 1 డైమెన్షన్. సో ఇది 1 డైమెన్షన్ ఆర్ 2 డైమెన్షన్. 1 డైమెన్షనల్ అర్రే యొక్క సింటాక్స్ చూద్దాం. తర్వాత ఈ అర్రేస్ గురించి మనం డిస్కస్ చేసేటప్పుడు కొన్ని పదాలు కూడా మనం అర్థం చేసుకోవాలి. ఈ అర్రేలో మనకి ఏముంటాయంటే ఇండెక్స్ అనేది ఉంటుంది, తర్వాత సబ్స్క్రిప్ట్ అనేది ఉంటుంది, ఇండెక్స్ ఆర్ సబ్స్క్రిప్ట్ ఇవి ఉంటాయి. ఇవి ఏంటి, సబ్స్క్రిప్ట్ అంటే ఏంటంటే రో అనేది రో ఓన్లీ అర్రేలో రో మాత్రమే ఉందా, కాలం కూడా ఉందా అనేది సబ్స్క్రిప్ట్ ద్వారా మనం తెలుసుకుంటాం అనమాట. సో సబ్స్క్రిప్ట్. తర్వాత ఇండెక్స్ అంటే ఏ లొకేషన్లో డేటా ఉంది, పర్టికులర్ డేటా ఏ లొకేషన్లో ఉంది అనేది ఇండెక్స్ ద్వారా తెలుసుకుంటాం. సో ఈ 2 పదాలు అర్రేలో మనకు తరచుగా వస్తూ ఉంటాయి. సో ఫస్ట్ 1 డైమెన్షనల్ అర్రే యొక్క సింటాక్స్. డేటా టైప్ ఉండాలండి, డేటా టైప్. ఇక్కడ కేవలం సింగిల్ ఒకే రకమైన వాల్యూ స్టోర్ చేస్తాం కాబట్టి డేటా టైప్ ఇంటీజర్ కావచ్చు, ఫ్లోట్ కావచ్చు, క్యారెక్టర్ కావచ్చు, ఏదైనా కావచ్చు. డేటా టైప్ని మనం మెన్షన్ చేయాలి. తర్వాత అర్రే యొక్క నేమ్, ఏదైనా సూటబుల్ అర్రే నేమ్ ఉండొచ్చు. తర్వాత సబ్స్క్రిప్ట్.
సింగిల్ వన్ డైమెన్షనల్ అర్రే కాబట్టి ఒకటే ఉంటుంది. ఓకే, ఈ సబ్స్క్రిప్ట్ లో మనం ఒక ఆర్గ్యుమెంట్ ని పాస్ చేస్తాం. ఆర్గ్యుమెంట్ ఏంటి అంటే సైజ్, అంటే ఎన్ని వాల్యూస్ మనం స్టోర్ చేసుకోబోతున్నాం. అర్రేని ఉపయోగించి ఒకే రకమైన మూలకాల్ని ఎన్నింటిని మనం స్టోర్ చేయబోతున్నాం అనేది అర్రే నేమ్ లో మనం ఇక్కడ తెలుసుకుంటాం అనమాట. సైజ్, అర్రే నేమ్ ఆఫ్ సైజ్. ఈ బ్రాకెట్ లో పక్కన నేను ఇక్కడ రాశాను అర్రే నేమ్ ఆఫ్ సైజ్. ఈ సైజ్ లో మనం ఏంటంటే ఎన్ని మూలకాలని స్టోర్ చేయబోతున్నాం అనేది సైజ్ ద్వారా మనం తెలియజేస్తాం. ఇక ఎగ్జాంపుల్ చూడండి, ఇది సింటాక్స్ ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటీజర్ టైప్ వేరియబుల్ స్టోర్ చేస్తున్నాం కాబట్టి డేటా టైప్ ఇంటీజర్, అర్రే నేమ్ ఏదైనా ఉండొచ్చు, ఏ అని తీసుకుంటున్నాను. స్క్వేర్ బ్రాకెట్స్ లో సైజ్ అనేది మనం ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. 10 సెమీకోలన్తో ఎండ్ చేయాలి. సో ఇది ఇంట్ ఏ ఆఫ్ 10 అంటే ఇంటీజర్ టైప్ అర్రే, దాని యొక్క నేమ్ ఏ, ఎన్ని మూలకాలు 10 మూలకాలను స్టోర్ చేస్తున్నాం అని అర్థం అనమాట. సో ఇది వన్ డైమెన్షనల్ అర్రే. దాని యొక్క సింటాక్స్ ఈ విధంగా ఉంటుంది. సో ఈ వన్ డైమెన్షనల్ అర్రే అనేది మనం ఎక్కడ ఉపయోగిస్తామంటే నెంబర్స్ని సార్ట్ చేయడానికి, అదేవిధంగా డిఫరెంట్ నేమ్స్ని అంటే మన నేమ్ కంప్యూటర్కి ఇన్పుట్గా ఇవ్వడానికి వీ కెన్ యూజ్ వన్ డైమెన్షనల్ అర్రే అనేది మనం ఉపయోగిస్తాం అనమాట. సో తర్వాత అది 2 డైమెన్షనల్ అర్రే. 2 డైమెన్షనల్ అర్రే. ఈ 2 డైమెన్షనల్ అర్రే యొక్క సింటాక్స్ అంటే రో నేమ్ అండ్ కాలమ్ నెంబర్, రో నెంబర్ అండ్ కాలమ్ నేమ్ రెండింటిని ఉపయోగించి లైక్ ఎక్సెల్ ఇన్ ఎంఎస్ ఆఫీస్ వీ కెన్ డేటా, అంటే మనం డేటా అనేది ఎలా ఉంది, ఏం డేటా ఉంది అని మనం తెలుసుకుంటాం. డేటా అండ్ వీ కెన్ రిట్రీవ్ ద డేటా అండ్ వీ కెన్ స్టోర్ ద డేటా యూజింగ్ 2 dimensions, వన్ రో నెంబర్, సెకండ్ వన్ కాలమ్ నేమ్. సో అది మనకు 2 డైమెన్షనల్ అర్రే అని అంటాము. దాని యొక్క సింటాక్స్ నార్మల్ 1 డైమెన్షనల్ లాగానే డేటా టైప్ ఇంటీజర్ డేటా టైప్ తీసుకుంటాం. తర్వాత అర్రే నేమ్, తర్వాత 2 సబ్స్క్రిప్ట్స్ ఉంటాయి. అక్కడ 1 డైమెన్షనల్కి 1 సబ్స్క్రిప్ట్ ఉంటాయి, ఇక్కడ 2 సబ్స్క్రిప్ట్స్ ఉంటాయి. ఓకే, ఈ 2 సబ్స్క్రిప్ట్స్ లో మనం ఏం ఆర్గ్యుమెంట్స్ ని పాస్ చేస్తాము అంటే ఫస్ట్ సబ్స్క్రిప్ట్ లో రో సైజ్ అంటే ఎన్ని రోస్ అని, సెకండ్ సబ్స్క్రిప్ట్ లో కాలమ్ సైజ్ ఎన్ని కాలమ్స్ అంటే 2 rows 3 కాలమ్స్ ఉండొచ్చు, లేకుంటే 3 rows 3 కాలమ్స్ ఉంటుంది. నీడ్ బేస్ చేసుకుని మనము ఎన్ని రోస్ ఉండాలి, ఎన్ని కాలమ్స్ ఉండాలి ఇక్కడ ఆర్గ్యుమెంట్ గా పంపిస్తాం, పాస్ చేస్తాం అనమాట. సో అది ఈ ఫస్ట్ సబ్స్క్రిప్ట్ రో సైజ్ ని తెలియజేస్తే సెకండ్ సబ్స్క్రిప్ట్ కాలమ్ సైజ్ ని మనం ముందుగా పంపిస్తాం, అంటే కంప్యూటర్ ప్రోగ్రామ్ కి మనం తెలియజేస్తాం అనమాట. సో అది ఇన్ని ఎలిమెంట్స్ ని స్టోర్ చేసుకోవాలి అని కంప్యూటర్ కి అర్థం అవడం కోసం ఈ సబ్స్క్రిప్ట్స్ మనం స్టోర్ అంటే ఉపయోగిస్తాం అనమాట. దీని యొక్క 2 డైమెన్షనల్ అర్రే యొక్క ఎగ్జాంపుల్ చూసినట్లయితే సేమ్ ఇంటీజర్ తీసుకుంటున్నాను, అర్రే నేమ్ ఏ, తర్వాత ఇక్కడ 10 rows అండ్ 10 columns ని స్టోర్ చేస్తున్నాను. సో ఈ యొక్క అర్రే అనేది మనము మ్యాథమెటికల్ గా ఆ యొక్క అర్రే మ్యాట్రిసెస్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడానికి ఉపయోగిస్తాము. అదేవిధంగా ఇంకా రియల్ లైఫ్ ప్రాబ్లమ్స్ ఎలాంటి మనం సాల్వ్ చేస్తామంటే స్టూడెంట్ యొక్క టైం టేబుల్ రిప్రజెంట్ చేయడానికి, ఇంకా మనకు ట్యాబులర్ కాలమ్ టైప్ డేటా రికార్డ్స్ ని స్టోర్ చేయడానికి వీ కెన్ యూజ్ 2 డైమెన్షనల్ అర్రే అనేది మనం ఉపయోగిస్తాం అనమాట. సో అది అర్రే అండ్ 1 డైమెన్షనల్ అర్రే. మనకు టైప్స్ ఆఫ్ 1 డైమెన్షనల్ అర్రే, 2 డైమెన్షనల్ అర్రే బార్ మల్టీ డైమెన్షనల్ అర్రే అని రాయండి. ఎందుకంటే కొద్దిమంది అలాగా చదువుకుంటారు, ఇలాగా మనకు ప్రాబ్లం లేకుండా మల్టీ డైమెన్షన్ అంటే ఒకటి కంటే ఎక్కువ డైమెన్షన్ ఉంటుంది సబ్స్క్రిప్ట్ ఉంటే. సో ఇంకా 1 డైమెన్షన్ 2 డైమెన్షన్ ఇంకా ఎలా చెప్పొచ్చు అంటే an array contains single subscript is called 1 dimensional array. అదేవిధంగా an array contains 2 subscripts then it is called as 2 dimensional array. సో అది 1 dimensional array and 2 dimensional array. రెండు రకాలు టైప్స్ ఆఫ్ అర్రేస్. సో ఇది తర్వాత క్వశ్చన్ ఏంటో చూద్దాం.
ఇక్కడ యాక్చువల్గా మనకు నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చా అంటే స్ట్రింగ్ అర్రే అని ఇచ్చాండి. స్ట్రింగ్ అర్రే అంటే ఏంటి అని. ఓకే, మనం ఇది స్ట్రింగ్ అర్రే కాకుండా క్యారెక్టర్ అర్రే అంటే బాగుంటుంది. స్ట్రింగ్స్ని మనం డైరెక్ట్గా స్టోర్ చేయడానికి అవకాశం ఉండదు. క్యారెక్టర్స్ని మనము గ్రూప్గా చేసి మనము స్ట్రింగ్స్ని స్టోర్ చేస్తాం అనమాట. సో క్యారెక్టర్ అర్రే, ఈ క్యారెక్టర్ అర్రే మనము జావాలో స్ట్రింగ్ అని అంటాం. స్ట్రింగ్గా ట్రీట్ చేయబడుతుంది అనమాట. సో ఏంటి ఫస్ట్ స్ట్రింగ్ అంటే ఏంటి? ఆల్రెడీ మనం సిలో చదువుకున్న విధంగా ఏ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎన్క్లోజ్డ్ ఇన్ ఏ డబుల్ కోట్స్. ఏ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్ సార్ మా ఓకేమా, అది ఏ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎన్క్లోజ్డ్ ఇన్ ఏ డబుల్ కోట్స్ ఈజ్ కాల్డ్ స్ట్రింగ్ అని మనం అంటాం. స్ట్రింగ్. ఓకే, ఈ స్ట్రింగ్ ని మనము మన ప్రోగ్రామ్ లో రిప్రజెంట్ చేయడానికి వీ కెన్ యూజ్ క్యారెక్టర్ అర్రే అనేది మనం ఉపయోగిస్తాము. క్యారెక్టర్ అర్రే. సో యూజింగ్ క్యారెక్టర్ అర్రే వీ కెన్ రిప్రజెంట్ ద స్ట్రింగ్స్ ఇన్ జావాలో స్ట్రింగ్స్ ని మనం రిప్రజెంట్ చేస్తాం. సేమ్ ఇంకా మనకు సిలో కూడా క్యారెక్టర్ అర్రేనే ఉపయోగిస్తాం. ఇక్కడ కూడా అంతే, సేమ్ అదే విధంగా మనం ఇక్కడ క్యారెక్టర్ అర్రేని మనం ఉపయోగిస్తాం. సో అది క్యారెక్టర్ అర్రే. స్ట్రింగ్ అర్రే అంటే స్ట్రింగ్ ని కలిగి ఉన్న అర్రే అని అర్థం అనమాట. ఓకే, స్ట్రింగ్స్ అంటే గ్రూప్ ఆఫ్ డబుల్ కోడ్స్ అర్రే. ఏదైనా క్యారెక్టర్స్ యొక్క సమూహాన్ని మనం ఏమంటాం అంటే స్ట్రింగ్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ క్యార్ ఏ ఆఫ్ ఈక్వల్ టు, మనం ఇక్కడ డైరెక్ట్గా ఇలాగా యూజ్ చేయొచ్చు. ఫస్ట్ ఏ, తర్వాత క్యారెక్టర్ బి, తర్వాత క్యారెక్టర్ సి. అంటే ఏ అనే అర్రేలో ఏబిసి అనేవి స్టోర్ చేస్తున్నామని అర్థం. దీని యొక్క సైజ్ ఎంత? 2 అని చెప్పాలి. ఎందుకంటే నేను ఆల్రెడీ ఇండెక్స్ అని చెప్పాను. అర్రే యొక్క ఇండెక్స్ మస్ట్ 0తో స్టార్ట్ అవుతుంది అనమాట. 0తో స్టార్ట్ అవుతుంది. అందుకని మనం ఇక్కడ 3 ఎలిమెంట్స్ అయినప్పటికీ సైజ్ ఎంత చెప్తామంటే 2 అని చెప్తాం. అంటే 0th లొకేషన్లో ఏ స్టోర్ అవుతుంది, ఫస్ట్ లొకేషన్లో బి, సెకండ్ లొకేషన్లో సి అనేది స్టోర్ అవుతుంది. సో ఫైనల్గా మనం సైజ్ ఎంత అని చెప్తామంటే 2 అని చెప్తాం అనమాట. సో ఇక్కడ సైజెస్ 2లు, మొత్తం టోటల్ ఎలిమెంట్స్ 3 అనేది స్టోర్ అవుతుంది. సో అది క్యారెక్టర్ అర్రే. క్యారెక్టర్ అర్రేని ఉపయోగించి స్ట్రింగ్స్ని మనము స్టోర్ చేస్తాం. సో ఈ విధంగా ఇవ్వచ్చు, లేకుంటే క్యారీ ఆఫ్ 4 అని కూడా ఇవ్వచ్చు. మనం 4 అట్ ద టైమ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ మనము వాల్యూస్ని పాస్ చేస్తాం అనమాట. సో ఇలాగా ఇచ్చినా ఓకే, నో ప్రాబ్లం, ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇలాగా ఇచ్చినా ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో అది ఆ విధంగా యూ కెన్ యూజ్ 2 డైమెన్షనల్ అర్రేస్, 1 డైమెన్షనల్ అండ్ 2 డైమెన్షనల్ అర్రే. తర్వాత స్ట్రింగ్ అర్రేని స్ట్రింగ్స్ని మనం ఈ విధంగా స్టోర్ చేస్తాం. యూజింగ్ క్యారెక్టర్ అర్రే లాగా స్టోర్ చేస్తాం అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్. బఫర్ క్లాసెస్. బఫర్ వెరీ ఇంపార్టెంట్ మా. ఏంటి బఫరింగ్ అంటే? ఏంటంటే ఇప్పుడు మనం యూట్యూబ్ వీడియోస్ చూస్తుంటాం, ఆన్లైన్లో వీడియోస్, నాట్ ఓన్లీ యూట్యూబ్, ఎక్కడైనా సరే ఆన్లైన్లో మనము వీడియోస్ చూస్తున్నాం. అదే కొద్దిసేపు ఇలాగా రౌండ్ అవుతూ ఉంటుంది ఇలాగా. సో అది ఏంటంటే ఫస్ట్ మన స్ట్రీమింగ్ జరుగుతున్నప్పుడు, అంటే వీడియో ఆన్లైన్లో ప్లే అవుతున్నప్పుడు మన లోకల్ సిస్టంలో కొద్దిగా మెమరీని ఉపయోగించుకొని స్టోర్ అయ్యి తర్వాత ప్లే అవుతూ వస్తుంది అనమాట. ఆ మెమరీ అలొకేషన్ ఉంది కదా, ఏదైతే ఫస్ట్ మన లోకల్ డివైస్లో స్టోర్ అయ్యి మళ్ళీ ప్లే అవుతుంది కదా, స్టోర్ అయ్యి ప్లే అవుతుంది, ఆ విధంగా అనమాట. సో ఆ యొక్క మెమరీ స్టోరేజ్ని మనం బఫర్ ఏరియా అని అంటాం. సో ఆ విధంగా బఫర్ ఏరియాని క్రియేట్ చేసే క్లాసెస్ని మనం బఫర్ క్లాసెస్ అని అంటాం. బఫర్ క్లాసెస్ ఈ విధంగా ఎందుకు తిరుగుతుందంటే, ఈ మెమరీ అనేది ఫుల్ అయిపోయినప్పుడు ఆ మెమరీ మళ్ళీ రిలీజ్ అయ్యేంత వరకు అది అలాగా తిరుగుతూ ఉంటుంది అనమాట. నెట్వర్క్ స్పీడ్ డౌన్ ఉన్నప్పుడు, మన మెమరీ అనేది తక్కువ ఉన్నప్పుడు ఈ యొక్క బఫరింగ్లోకి వెళుతుంది అనమాట. సో అది విధంగా మనకు మెమరీ అలకేట్ అయ్యేంత వరకు అలాగా అలకేట్ అయిన తర్వాత మళ్ళీ
ప్లే అవుతుంది, వీడియో అనేది ప్లే అవుతూ వస్తుంది. సో మనకు జావాలో బఫర్ క్లాస్ అంటే ఏంటి? యాక్చువల్గా మనకు బఫర్ క్లాసెస్ అంటే ఏంటంటే ఈజ్ ఏ ప్యూర్ క్లాస్ ఆఫ్ స్ట్రింగ్. సింపుల్గా వన్ వర్డ్లో చెప్పాలి అని అంటే ప్యూర్ క్లాస్ ఆఫ్ స్ట్రింగ్స్ యొక్క ప్యూర్ స్ట్రింగ్స్ మాత్రమే ఉండే ఒక క్లాస్ని మనము బఫర్ క్లాసెస్. ఓకే, ఈ బఫర్ క్లాసెస్ అనేటివి మనకు ఎందుకు ఉపయోగపడతాయి అంటే టు స్టోర్ ద డేటాని స్టోర్ చేసుకోవడానికి టెంపరీగా, తర్వాత ప్రాసెస్ చేయడానికి యొక్క బఫర్ క్లాసెస్ అనేటివి ఉపయోగపడతాయి. సో ఈ బఫర్ క్లాసెస్ అనేటివి సమ్ టైమ్స్ ఫిక్స్డ్ లెంగ్త్ ఉంటాయి అన్నమాట. ఫిక్స్డ్ లెంగ్త్ అంటే బఫర్ అంటేనే మెమొరీ అని చెప్పాను కదమ్మా, మెమొరీ. సో మెమరీ అనేది ఫిక్స్డ్ మెమరీ ఉండొచ్చు, సమ్ టైమ్స్ వేరియబుల్ మెమరీ అనే అయి ఉండొచ్చు. సో ఫిక్స్డ్ ఆర్ వేరియబుల్ మెమరీ. సో ఆ విధంగా బఫర్ అనేది ఫిక్స్డ్ లెంగ్త్ డేటానైనా స్టోర్ చేసుకోగలుగుతుంది, లేకుంటే వేరియబుల్ లెంగ్త్ అడ్జస్ట్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే ఎక్కువ డేటా వచ్చింది, తర్వాత ఈ మన వేరియబుల్ లెంగ్త్నే ఫ్లెక్సిబుల్ లెంగ్త్ అని కూడా అంటాము. ఎక్కువ డేటా వచ్చినప్పుడు మెమరీ అనేది ఎక్స్పాండ్ అవుతుంది, తక్కువ డేటా వచ్చినప్పుడు మెమరీ అనేది కొలాప్స్ అవుతుంది అనమాట. సో ఆ విధంగా ఫ్లెక్సిబుల్గా డేటాని స్టోర్ చేసుకొని ప్రాసెస్ చేసే ఒక క్లాసెస్ని మనం బఫర్ క్లాసెస్ అని అంటాం. మనకు ఈ బఫర్ క్లాసెస్ ఎందుకు ఉపయోగపడతాయంటే టు గివ్ ఇన్పుట్ ఫ్రమ్ ద కీబోర్డ్ నుంచి, స్టాండర్డ్ ఇన్పుట్ డివైస్ నుంచి డేటాని ఇన్పుట్గా కంప్యూటర్కి ఇవ్వాలి అని అంటే ఈ బఫర్ క్లాసెస్ అనేవి ఉపయోగపడతాయి అనమాట. అంటే system.out. ప్రింట్ ఎల్ఎన్ లాంటి మన ప్రోగ్రామ్స్లో తరచూ చూసాము. నేను ఆ ప్రోగ్రాంలో కూడా ఆ స్టేట్మెంట్స్ 2-3 సార్లు రాశాను. సో అక్కడ మీరు గమనించినట్లయితే system.out. ప్రింట్ ఎల్ఎన్ అనేది స్టాండర్డ్ అవుట్పుట్ మానిటర్లోకి డేటాని ప్రాసెస్ చేస్తాను. అది కూడా ఒక బఫర్ క్లాస్ అని మనం చెప్పొచ్చు. ఇంకా మనకి ఇన్పుట్ అనేది రాలేదు, డేటా ఎలా ఇన్పుట్ ఇస్తామనేసి. సో అలాగా ఇన్పుట్ గురించి చర్చించినప్పుడు మనకు బఫర్డ్ రీడర్ అనేది ఒకటి ఉంటుంది. బఫర్డ్ రీడర్ అదొక క్లాస్. ఆ బఫర్డ్ రీడర్ అనే క్లాస్కి ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసుకుని అవర్ ఓన్ డేటాని మనము ఇన్పుట్గా ఇస్తుంటాం అనమాట. సో అది ఆ విధంగా డేటాని స్ట్రింగ్స్ రూపంలో స్టోర్ చేసుకునేదే బఫర్. తర్వాత క్వశ్చన్ ఏంటి అంటే నెక్స్ట్ క్వశ్చన్ స్ట్రింగ్ మెథడ్స్. ఇది మీకు ఆల్రెడీ సిలో డిస్కస్ చేసింది, ఇక్కడ కూడా అదే ఉంది, కొత్తగా ఏం లేదు. స్ట్రింగ్ మెథడ్స్ సింపుల్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. స్ట్రింగ్ని మ్యానిపులేట్ చేయడానికి మనకు మెథడ్స్ ఏమున్నాయి? స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్ ఇన్ సి మనం అంటాము, ఇక్కడ స్ట్రింగ్ మెథడ్స్ అంటాం. ఫంక్షన్ ఇక్కడ మెథడ్ అని అంటాము. సో స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్ మనకి ఏమున్నాయి ఇక్కడ? స్ట్రింగ్ కన్కాటినేషను, స్ట్రింగ్ కంపారిజను, తర్వాత స్ట్రింగ్ లోయర్, స్ట్రింగ్ అప్పరు, తర్వాత స్ట్రింగ్ కాపీ. ఈ విధంగా మనకు ఫంక్షన్స్ ఉన్నాయి ఇక్కడ మనకు సిలో. అదేవిధంగా ఇక్కడ కూడా అదే ఫంక్షన్స్ని ఇక్కడ మనం ఏమంటామంటే మెథడ్స్ అని అంటాము. సో ఈ మెథడ్స్ ఏమున్నాయి అని అంటే ఇక్కడ కూడా మనకు టు లోయర్ ఆఫ్ అనేది ఒక మెథడ్, టు లోయర్ ఆఫ్ అనేది ఒక మెథడ్, తర్వాత టు అప్పర్ ఆఫ్. సో ఇక్కడ LU అనేది క్యాపిటల్, T అనేది స్మాల్ లెటర్, తర్వాత రీప్లేస్ ఆఫ్. రీప్లేస్ అంటే ఒక స్ట్రింగ్లో ఉన్నటువంటి వాల్యూని వేరొక వాల్యూతో రీప్లేస్ చేయడం అనమాట. ఇక్కడ అప్పర్ లోయర్ అని అంటే లోయర్ కేసులోకి కన్వర్ట్ చేయడం, క్యాపిటల్ లెటర్స్లో ఉన్న స్ట్రింగ్ని లోయర్ లెటర్లోకి కన్వర్ట్ చేయడం. అప్పర్ అంటే లోయర్ కేస్ లెటర్స్ని అప్పర్ కేస్ లెటర్స్లోకి కన్వర్ట్ చేయడం. అది తర్వాత ఈక్వల్, EQUAL, ఈక్వల్ ఆఫ్ అంటే రెండు సమానమా కాదా కంపారిజన్ అంటాం మనము. ఇక్కడ అది ఈక్వల్ ఆఫ్ అనే ఒక మెథడ్ అనేది ఉపయోగిస్తాం. అంటే ఇచ్చిన రెండు స్ట్రింగ్స్ సమానమా కాదా అనేది మనం తెలుసుకోవడానికి ఈక్వల్ అనేది ఉపయోగిస్తాం. తర్వాత అది లెంగ్త్ ఆఫ్ ఈ యొక్క లెంగ్త్ కనుక్కోవడం, లెంగ్త్ని క్యాలిక్యులేట్ చేయడం. ఇదే విధంగా ఇవన్నీ మనం స్ట్రింగ్ మెథడ్స్ ఇంకా రకరకాలు ఉన్నాయండి. మనకు బేసిక్గా ఏంటంటే ఈ మెథడ్స్ మనం తెలుసుకుంటే చాలు.
యాజ్ పర్ అవర్ టెక్స్ట్ బుక్ ఈ మెథడ్స్ స్ట్రింగ్ని మ్యానిపులేట్ చేయడానికి, స్ట్రింగ్ని హ్యాండిల్ చేయడానికి మనకు జావాలో ఉన్నటువంటి మెథడ్స్ అన్నమాట. టు లోయర్ ఆఫ్, టు అప్పర్ ఆఫ్, రీప్లేస్ ఆఫ్, ఈక్వల్ ఆఫ్, లెంగ్త్ ఆఫ్. ఇది స్ట్రింగ్ కాపీ కూడా ఉంది. సో అవన్నీ కూడా మనకు స్ట్రింగ్ మెథడ్స్ అని అంటాము. యూజింగ్ దీస్ స్ట్రింగ్ మెథడ్స్ వీ కెన్ డైరెక్ట్లీ మ్యానిపులేట్ ద స్ట్రింగ్స్ అనమాట. స్ట్రింగ్స్ని మ్యానిపులేట్ చేస్తాం. సో అది స్ట్రింగ్ మెథడ్. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే నెస్టెడ్ లూప్. నెస్టెడ్ లూప్ టెక్స్ట్ బుక్స్లో ఇదే ఉన్నాయమ్మా. ఈ నెస్టెడ్ లూప్ ఈ క్వశ్చన్ మార్కే ఇచ్చారు, తర్వాత లేవు. ఇంకా మనకి ఏంటంటే లూపింగ్ స్టేట్మెంట్స్ ఏమున్నాయి ఇవన్నీ కూడా మనము డిస్కస్ చేయొచ్చు. లూపింగ్ స్టేట్మెంట్స్ ఫర్ లూప్, వైల్ లూప్, డూ వైల్ లూప్ మూడే ఉండేది. తర్వాత ఫర్ ఈచ్ లూప్ అనేది ఒకటి ఎక్స్ట్రా జావాలో. సో ఇవి లూపింగ్ స్టేట్మెంట్స్ అన్నప్పుడు మూడే రాయాలి మనము. ఫర్ లూప్, వైల్ లూప్, డూ వైల్ లూప్ మాత్రమే రాయాలి. ఫర్ ఈచ్ అనేది అవసరం లేదు. సో ఈ మూడు లూపింగ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. తర్వాత ఇఫ్, ఇఫ్ ఎల్స్ ఇవేంటంటే ఈ స్మాల్ క్వశ్చన్స్లో మనకి ఇవే ఇచ్చారు. ఇది 10th క్వశ్చన్, ఇది లాస్ట్ క్వశ్చన్ 2 మార్క్స్ క్వశ్చన్లో. మిగతావి మనకి ఏంటంటే 6 మార్క్స్లో అడిగారు అనమాట. స్ట్రింగ్ అర్రే అంటే ఏంటి, తర్వాత అర్రేస్ని ఏ విధంగా మనం మ్యానిపులేట్ చేస్తాం, ప్రోగ్రామ్తో ఎగ్జాంపుల్ ఇచ్చి చెప్పండి అని. తర్వాత కండిషనల్ స్టేట్మెంట్స్, లూపింగ్ స్టేట్మెంట్స్, బ్రేక్ అండ్ కంటిన్యూ, స్విచ్ స్టేట్మెంట్. ప్రతి ఒక్కదానికి మనకి ఏ ఇచ్చారంటే ఆ ప్రోగ్రామ్ తీసుకొని ప్రోగ్రామ్ని తో ఎక్స్ప్లెయిన్ చేసేదానికి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఫ్రేమ్ చేశారనమాట. సో అందుకని మనకు సపరేట్గా లూపింగ్ స్టేట్మెంట్స్ ఏవి ఉన్నాయి అవి రాయండి అలాగా మనకు 2 మార్క్స్ ఇవ్వలేదు. ఎలాబొరేటివ్గా 6 మార్క్స్ క్వశ్చన్కి వేసేలాగా ఇచ్చారు. సో అది. తర్వాత నెస్టెడ్ లూప్ అంటే ఏంటంటే ఏ లూప్ ఇన్ అనదర్ లూప్, ఏ లూప్ ఇన్ అనదర్ లూప్. ఈజ్ కాల్డ్ నెస్టెడ్ లూప్. లూప్లో ఉన్నటువంటి ఇంకొక లూప్ని మనము నెస్టెడ్ లూప్ అని అంటాం. మరి నెస్టెడ్ లూపింగ్ అనేది మనకు ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే 2 డైమెన్షనల్ అర్రేస్ని మనం ఇంప్లిమెంట్ చేయడానికి వీ కెన్ యూజ్ నెస్టెడ్ లూప్. సింపుల్గా నెస్టెడ్ లూప్ని ఉపయోగిస్తాం అనమాట. సో అది నెస్టెడ్ లూప్. లూప్లో లూప్ అనమాట. ఏ లూప్ కంటైన్స్ అనదర్ లూప్ ఆర్ ఏ లూప్ ఇన్ అనదర్ లూప్ ఈజ్ కాల్డ్ నెస్టెడ్ లూప్ అనమాట. నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి, నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. సో ప్రతి ఒక్కటి కండిషన్లో ఇంకొక కండిషన్ తీసుకోవాలంటే నెస్టెడ్ ఇఫ్ అని మనం ఉపయోగిస్తాం అనమాట. సో ఆ విధంగా నెస్టెడ్ లూప్స్, నెస్టెడ్ కండిషన్స్ ఉన్నాయి. సో ఇవన్నీ నెస్టెడ్ అంటే ఏంటి అంటే ఏ కండిషన్ ఇన్ అనదర్ కండిషన్ ఆర్ ఏ లూప్ ఇన్ అనదర్ లూప్ ఈస్ కాల్డ్ నెస్టెడ్ అని అంటాం అనమాట. సో అది మనకు